ఆర్జీ కౌర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో జరిగిన సంఘటన మాత్రం ఇప్పటికీ కూడా ఎవరికి మింగుడు పడని సంఘటన. అత్యాచారం జరుగుతుందని చెప్పి రికార్డ్స్ చెప్తున్నాయి. నిజమే, చాలా క్రైమ్స్ అసలు మన నోటీస్కి రాకుండా కూడా వెళ్ళిపోతుంటాయి. కానీ ఆర్జీ కౌర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో జరిగిన సంఘటన మాత్రం ఇప్పటికీ కూడా ఎవరికి మింగుడు పడని సంఘటన. అంత కిరాతకంగా దారుణంగా ఒక ఆస్పైరింగ్ డాక్టర్ అంటే ఒక మెడికోని ఇంత దారుణంగా రేప్ చేసి చంపవలసిన అవసరం ఏమిటి? ఇది నిజంగా కామాంధుడి ఒక చర్య అని అనుకోవాలా, లేక నిజంగా దీని వెనకాల ఇంకా ఇతరత్ర కారణాలు ఉన్నాయా? ఆల్ ఆఫ్ ద నేషన్, ది ఎంటైర్ నేషన్ ఇస్ రియాక్టింగ్ ఆన్ దిస్. ఐ హ్యావ్ విత్ మీ అందరికీ సుపరిచిత పీడియాట్రిషియన్ అండ్ ఫ్రమ్ ద మెడికల్ ఫ్రెటర్నిటీ తన గళం విప్పి ఈ విషయంపై ఇప్పటికే మాట్లాడిన డాక్టర్ షర్మిల ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్. డాక్టర్ షర్మిల గారు నమస్కారం అండి. యా, సో ఆబ్వియస్లీ దిస్ ఎన్రేజ్డ్ లాట్ ఆఫ్ పీపుల్, చాలామంది కోపంగా ఉన్నారు. మీరు ఎంతవరకు దీన్ని సమాధాన పడగలిగారు అంటే ఇలా జరిగిందని? సమాధాన పడటం అనేది అసలు జరగని విషయం. అవును, ఎందుకంటే ఐ మీన్ సింపుల్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఐ థింక్ మెన్ సమాధానం పడలేరు, విమెన్ సమాధానం పడలేరు. మెన్కి ఒక మదర్, సిస్టర్, వైఫ్, చైల్డ్, గ్రాండ్ చైల్డ్, విమెన్తో కనెక్షన్ ఉంటుంది కదా. అవును. అండ్ విమెన్ అయితే సమస్య లేదు, రైట్ ఫ్రమ్ దేర్ ఓన్ సెల్ఫ్. All of us, I am sure. Swapna, if I can take the liberty, Meeru, what is your first reaction? You must have interviewed many people, but I want to know your take on it. మై టేక్ ఇస్ ఆబ్వియస్లీ ఐ మీన్ స్టేట్ ఆఫ్ షాక్. బట్ మళ్ళీ ఒక విధమైన అంటే మళ్ళీ జరిగిపోయిందా అనే ఒక హెల్ప్లెస్నెస్ కూడా వచ్చింది. అది కూడా మనం ఊహించని పరిస్థితుల్లో జరుగుతాయి సంఘటనలు. బికాజ్ ఈసారి బస్ స్టాపుల్లో జరుగుతుందంటే బస్ స్టాపుల చుట్టూ గస్తీ పెట్టేస్తారు, ఇంకెక్కడో జరుగుతుంటే అది చేస్తారు. ఇదేంటంటే ఇక్కడ విద్యా సంస్థ లేకపోతే ఒక హాస్పిటల్ ప్రాంగణం అంటే చాలా సేఫ్ అండ్ పవిత్రం అని భావిస్తాం మనం. మరి ఇది అంటే దట్స్ వై ఇది ఈ ఒక్కటే దీని గురించి ఎందుకు అంత ఎక్కువ అవుట్ క్రై జరుగుతుందంటే 2 రీజన్స్. ఒకటి ఏంటంటే అంటే ఇది అభయ అంటున్నారు, ముందు నిర్భయ ఏం జరిగింది, అప్పటికి ఇంకా ఒక చిన్న వాయిస్ పక్క నుంచి అనే ఆస్కారం ఉంది నిర్భయ గురించి. ఏమన్నారంటే ఆ టైంలో అర్ధరాత్రి బస్సులో ఎవరికి చెప్పకుండా ఒంటరిగా అని కొన్ని స్టీరియోటైప్ చేశారు, కొన్ని కమెంట్స్ వచ్చినాయి. దీనికి ఏమనగలరు? సమాధానం చెప్తాం. హాస్పిటల్లో డ్యూటీ చేస్తూ ఉండగా డ్యూటీ అవర్స్లో జరిగినది ఇది. అండ్ ఇంతమంది డాక్టర్స్ రోడ్ల మీదకి వచ్చి, డాక్టర్స్ అని అంటే మామూలు కార్మికులు కాదు, బాగా చదువుకుని వాళ్ళు ఐ యామ్ యువర్ సేవియర్ అని చెప్తున్న ప్రాసెస్లో సేవ్ మీ అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వైల్ ఐఎమ్ ట్రయింగ్ టు సేవ్ యూ, రైట్, నాకు మినిమం సెక్యూరిటీ లేకుండా నేను నిన్ను ఎలా సేవ్ చేస్తాను? ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇఫ్ ఐ కెన్ కాల్ ఇట్, కమోడిటీ హెల్త్ ప్రొవైడర్స్కే వాళ్ళ ఓన్ సెక్యూరిటీ, హెల్త్ సంగతి వదిలేయండి, బేసిక్ హ్యూమన్ సెక్యూరిటీ అంటే ఐ హ్యావ్ ఎ రైట్ టు లివ్, ఐ హ్యావ్ ఎ రైట్ టు లివ్ రెస్పెక్ట్ఫుల్లీ. మీరు ఆ రెండోది వదిలేసిన ఫస్ట్ ఇది రైట్ టు లివ్ కూడా లేదు కదా ఇప్పుడు. అవును, అది కూడా నేను పనిచేస్తున్న ఎన్వైరన్మెంట్లో. ఇంకా ఇంతకంటే అంటే ఇంకా రేపు ఇంటి లోపలికి వచ్చి కూడా ఇలా ఇంటి లోపలికి వచ్చి చేసినట్టే కదా, అది నాకు ఇంటితో సమానం. నేను 36 hours అక్కడ ఉన్నాను అని అంటే ప్రాబబ్లీ యావరేజ్ ఆఫ్ అ వీక్ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ ఇంట్లో ఉన్న టైం కంటే హాస్పిటల్లో ఎక్కువ టైం ఉంటారు. అవును. సో మరి అక్కడ సెక్యూరిటీ లేకపోతే ఏంటన్నట్టు. కరెక్ట్. అది నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ అంటే పర్సనల్గా ఇఫ్ ఐ హ్యావ్ టు సే వాట్ ఐ ఫెల్ట్, దీని మూలన నాకు అనిపించింది ఏంటంటే ఓవరాల్గా మొత్తం అంతా ఇనీషియల్ రియాక్షన్ ఏంటంటే ఓ మై గాష్ అని. ఎట్ అగైన్ మీరు అనుకున్నట్టే మళ్ళీ ఇంకోటి, అమ్మో ఇంత భయంకరంగానా, ఇవన్నీ నార్మల్గా అందరికీ అనిపించేవి. బట్ ఇవన్నీ క్లోజ్గా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే ఐ థింక్ అందరం మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఎందుకుందంటే ఆవిడ డాక్టర్ అనో లేకపోతే ఒక ఆడకి జరిగిన దీని గురించి కాదు. డెఫినెట్గా కాస్తో కోస్తో దీన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి నార్మల్ ఐక్యూ ఉంటే చాలు, అర్థమవుతుంది ఇది ఒక మనిషి ఇంకొక మనిషి మీద చేసిన దాడి కాదు.
ఒక వ్యవస్థ? 2-3 వ్యవస్థలు కలిసి మన అంటే ఇక్కడ ఒక అమ్మాయిని షోకేస్ చేస్తున్నారు, కానీ 2-3 వ్యవస్థలు చాలా ఇంపార్టెంట్ వ్యవస్థలు మన కంట్రీలో ఉన్నవి సరిగ్గా ఫంక్షన్ అవ్వట్లేదు. అది ఇవాళ అక్కడ జరిగింది, కానీ రేపు ఇలాంటి మాల్ ఫంక్షన్స్ తొందరగా ఎగ్జాంపుల్ కింద తీసుకుని మెల్లగా మొత్తం కంట్రీని ఎన్గల్ఫ్ చేస్తాయి. కరెక్ట్. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి నేను, అంటే ఇది స్ట్రాంగ్ వర్డ్ అనిపిస్తుందేమో కానీ దిస్ ఈజ్ లైక్ ఏ బ్లాక్ మార్క్ అండ్ థ్రెట్ టు అవర్ నేషనల్ సెక్యూరిటీ. ఎందుకంటున్నానంటే ఇది ఇంకా నేషనల్ సెక్యూరిటీ అని అంటే ఎందుకు అంటున్నానంటే అంత పెద్ద వ్యవస్థల అంత చిన్న భిన్నం అయిపోతే ఆబ్వియస్గా మనందరం సెక్యూర్ కాదు కదా. ఇంకా నేషనల్ సెక్యూరిటీ అంటే ఒక గన్ను పట్టుకుని బార్డర్లో ఎవరో ఒక సోల్జర్ మన మీద ఇన్వైట్ చేసి మనం చంపటం ఒక్కటే కాదు, మన లోపల నుంచి ఇది ఇంకా చాలా కష్టమైన వార్. అవును, ఫైట్ చేయటానికి ఇది చాలా కష్టమైన వార్. ఎందుకంటే మన పక్కనే మనతోనే ఉంటూ మనందరినీ ఎఫెక్ట్ చేసే విషయం ఇది. ఇక్కడ కోర్స్ చాలా యాంగిల్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక విధమైన అంబిగ్యూటీ అండ్ ఆల్సో ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ వల్ల చాలా విషయాలు కథలు అల్లుకుంటున్న పరిస్థితులు వస్తున్నాయి. బట్ కోర్స్ వన్ ఆఫ్ ద వెరీ కొట్టొచ్చినట్టు కనిపించే విషయం, కేవలం ఒక కామాంధుడు రేప్ చేయడానికి వచ్చి లేకపోతే ఆ క్షణంలో బలహీన క్షణంలో చేసిన సంఘటనగా ఇది కనిపించట్లేదు. దానికి కారణం మొదట ఇమీడియట్గా 150 ml ఆఫ్ స్పర్మ్ ఉంది, ఒకళ్ళు కాదు ఇంకా ఎక్కువ మంది ఉన్నారనే ఒక ఇది. రెండోది సీసీటీవీ ఫుటేజ్లో అసలు ఎవరూ కనిపించలేదు, ఒకళ్ళే కనిపించారని ఇంకోటి, అంటే అంతకుముందే లోపల మిగతా వాళ్ళు దాక్కుని ఉన్నారా అనే క్వశ్చన్ ఒకటి. మూడోది ఒక మాజీ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్మెంట్, ఆయన కరప్షన్ ఛార్జెస్ ఒకటి. నాలుగోది అసలు ఇంత కిరాతకంగా అమ్మాయిని హతమార్చాల్సిన అవసరం, అంటే ఎంత రెసిస్టెన్స్ ఉంటే అలాంటి గాయాలు ఉంటాయి. వీటికి సమాధానాలు లేవు. మీరు ఒక మెడికల్ ప్రొఫెషనల్గా చెప్పండి శర్మిల గారు, తన కేసు ప్రైమా ఫేసి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఆబ్వియస్లీ వెల్ ప్లాన్డ్ కాబట్టే ఎఫ్ఐఆర్ హ్యాపెండ్ సో మెనీ అవర్స్ ఆఫ్టర్ ద డెత్. రైట్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ టు ద పేరెంట్సే చాలా ఉల్టా పుల్టా. అవును. ఫ్రమ్ ద హాస్పిటల్. దట్ నెవర్ హ్యాపెన్స్ ఇన్ అ హాస్పిటల్. ఇప్పుడు హాస్పిటల్ ఏదో మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు, నేను చదువుకుంటున్నప్పుడు పిల్లలు మేము హాస్టల్లో ఉన్నాం, హాస్టల్లో ఎవరికో ఒంట్లో బాగాలేదు, ఫోన్ కాల్ వెళ్తుంది, చెప్తారు మీ పాపకి ఒంట్లో బాగాలేదు లేకపోతే మీ అమ్మాయికి ఒంట్లో బాగాలేదు, వెల్ అహెడ్ చెప్తారు. హాస్పిటల్లో డ్యూటీలో ఉండి కపుల్ ఆఫ్ అవర్స్ ముందే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఒంట్లో బాగాలేదు, వితిన్ మినిట్స్ సూసైడ్ అనేది ఆ మాట అనకుండా ఉంటే మీరు త్వరగా రావాలి, దెర్ ఈజ్ సంథింగ్ వెరీ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ అని చెప్పటం వేరు. సూసైడ్ అని అన్నారు ఎవరైతే హాస్పిటల్ అథారిటీస్ అంటే ఏదో డాక్టర్స్ ఉంటారు లేదా మెడికల్ ప్రొఫెషన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళంతా బుర్రలేని వాళ్ళైతే కాదు కదా. అంటే చూస్తే తెలిసిపోతుంది కదా ఇక్కడ ఇంజరీస్ అయ్యాయి అని చెప్పి. అంటే పని కట్టుకుని ఒక అబద్ధం చలామణి చేసే ప్రయత్నం చేశారు, అక్కడి నుంచి అనుమానాలు మొదలయ్యాయి. ఇంకా అంతే, అదే దట్ ఈస్ ద స్టార్ట్ అండ్ ఎండ్ ఆఫ్ ద హోల్ థింగ్. ఇప్పుడు ఇంకొకటి అడుగుతాను, అంటే మామూలుగా అసలు మెడికల్ నైట్ డ్యూటీస్ చేసేవాళ్ళు ఇలా సెమినార్ హాల్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం అనే ఒక ఈ ఈవెంట్ ఏదైతే ఉందో, ఇజ్ దట్ నార్మల్? సి ఐల్ టెల్ యూ సంథింగ్. ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ బెస్ట్ కాలేజెస్ ఇన్ ద కంట్రీ టు లెర్న్, ఎందుకంటే ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ టు లెర్న్. కానీ ఈ ఎమ్యూనిటీస్ ఫర్ డాక్టర్స్ కానీ ఇన్ఫాక్ట్ ఫర్ పేషెంట్స్ కూడా దే ఆర్ నాట్ ద బెస్ట్ వన్స్. దాని గురించి మనం పెద్ద దాచుకోవాల్సింది ఏం లేదు ఇక్కడ. సో ఒక ప్రాపర్ డ్యూటీ రూమ్ ఉండి ప్రాపర్ డ్యూటీ రూమ్స్లో ఈ అవర్స్లో మీరు హ్యాపీగా పడుకోవచ్చు, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. అవును, ఎప్పుడూ లేదు. సో ఎక్కడ ప్లేస్ కనిపిస్తే అక్కడ పడుకోవటమే, ఎక్కడికి ప్లేస్ కనిపిస్తే అక్కడ కూర్చోవటమే. రైట్. బేసిక్ శానిటరీ బాత్రూమ్సే ఉండవు. అవును, బాత్రూమ్స్ లేని చోట్ల నీకు బెడ్లు, హ్యాపీగా నిద్రలు, ఇవన్నీ అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో సెమినార్ రూమ్లో పడుకోవటం అని అంటే మరి 36 గంటల తర్వాత కూర్చుని ఎక్కడో చోట గోడన అనుకుని కూడా నిద్రపోగలరు. దట్ సచ్ థింగ్స్ డూ హ్యాపెన్. ఇది అడగడానికి కారణం ఏంటంటే సెమినార్ హాల్కి వెళ్ళడం అన్నది అనుకోకుండా వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయిన సంఘటనగా అనిపిస్తోందా? అంటే ఆల్రెడీ కొంతమంది అక్కడ ఉండడము, లేకపోతే ఒకళ్ళే ఉండడము, ఒకళ్ళు ఫాలో అవ్వడము, అండ్ ఆ తర్వాత శవమై దర్శనం ఇవ్వడం
నెక్స్ట్ మార్నింగ్ ఆవిడే. దాన్ని హౌ డు యూ పీస్ దోస్? నాకు అంటే లైక్ అబౌట్ దిస్ కేస్ ఇన్ పర్టికులర్ అయితే ఈచ్ వన్ థింగ్ ఆబ్వియస్గా నేను ఐఎమ్ నాట్ అన్ ఇన్వెస్టిగేటివ్ పర్సన్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, బట్ ఒక చోట బేసిక్గా అది ప్రీ ప్లాన్డ్ అని తెలిసే థింగ్స్ చాలా జరిగినాయి. సో ఆమె అక్కడికి ఆ సమయంలో ఎందుకు వెళ్ళింది అనేది చెప్పడం కష్టం. అదే ఎగ్జాక్ట్లీ అందుకే అడిగాను. వాస్ షీ లెడ్ దేర్? అదే అడుగుతున్నాను. అందుకే బట్ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు సే దట్. బట్ కానీ కెన్ పీపుల్ స్లీప్ ఇన్ ఆడ్ ప్లేసెస్ ఇన్ ద హాస్పిటల్? ఆబ్వియస్లీ. మరి నువ్వు 36 గంటలు 48 గంటలు ఐ షుడెంట్ బి సేయింగ్ దిస్. కొన్ని వెరీ గుడ్ ఇన్స్టిట్యూట్స్, ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ద కంట్రీలో వాళ్ళు వారానికి ఒకసారి స్నానం చేయటం అలాంటివి కూడా జరుగుతాయి. అంత హెవీ లోడ్ ఆఫ్ వర్క్ ఉంటుంది. నైట్ షిఫ్ట్స్ చేసిన వాళ్ళకి, పీజీ స్టూడెంట్స్కి చాలా ఉంటుంది కదండి. ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు పొద్దుగూగుతుంది తెలియకుండా గడపాల్సి వస్తుంది ఫస్ట్ ఇయర్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఇన్ సర్టెన్ బ్రాంచెస్, ఇన్ సర్టెన్ కాలేజెస్, జస్ట్ బికాస్ ఆఫ్ ద షియర్ వాల్యూమ్ ఆఫ్ వర్క్. అలాంటిది ఇంత దురదృష్టకరం ఏమిటంటే, అతను కాలర్ ఎగరేసి ఏం చేసుకుంటారు చేసుకోండి అని ఒక అక్యూజ్డ్ బయటికి వచ్చి చెప్పి నేనే చేశానని అన్న మనిషి తర్వాత హీ ప్లీడెడ్ నాట్ గిల్టీ. బట్ అఫ్ కోర్స్ ఇక్కడ మన నాగేశ్వర రెడ్డి గారు కూడా సభ్యులైన ఒక కమిటీ వేసింది గౌరవ సుప్రీంకోర్టు దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలని. వాట్ డూ యూ థింక్ విల్ బి జస్టిస్ షర్మిల గారు ఇందులో? I don't think, I mean, anyone can give justice for what happened. Yes, అంటే జస్టిస్ ఎప్పుడు అంటే when will probably her soul rest in peace అని అడిగితే, దీని మూలంగా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ వాట్ యు సే ఎమ్యూనిటీస్ పెంచితే, అంటే బెటర్ ప్లేసెస్ టు వర్క్ అనేవి ప్రొవైడ్ చేయగలిగే లాస్ కానీ సీరియస్ డెసిషన్స్ కానీ జరిగితే మెడికల్ ఫ్రెటర్నిటీ వరకు, బికాజ్ ఇది మెడికల్ ఫ్రెటర్నిటీ కేసు లాగా చూస్తున్నారు. వెన్ ఇన్ ఫ్యాక్ట్ ఐ డోంట్ అగ్రీ టు దట్. ప్రతి విమెన్కి సెక్యూరిటీ రిస్క్ ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే. పర్టికులర్లీ నీ వర్క్ ప్లేస్లో అది కూడా ఇలాంటి ప్రొఫెషన్ చేస్తున్న ఒక మహిళకి జరిగింది అని అంటే, ఆవిడ డెత్ అట్లీస్ట్ డాక్టర్స్ బేసిక్ ఎమ్యూనిటీస్, అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న, నేనైతే పిల్లలనే అంటాను, షీజ్ ఎ 30-year-old, బట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎంటర్ అయ్యేటప్పుడు మా వయసు ఇట్ విల్ బి 17-18. బ్యాక్ ఇన్ దోస్ డేస్ ఇట్ వాజ్ 17, ఇప్పుడు 18 years. పసిపిల్లలు నాకైతే. అవును, 18 years ఏజ్లో ఆ కాలేజ్లోకి ఎంటర్ అవుతూ ఆల్మోస్ట్ అంటే చాలా ఫ్యాకల్టీస్ డెవలప్ అవ్వవు స్వప్న. మాకు ఇంటెన్సిటీ ఆఫ్ వర్క్ ఎట్లా ఉంటుందంటే, బేసిక్ అందరికీ ఉన్న కొన్ని డిఫెన్సెస్ కూడా చాలామంది మెడికల్ పీపుల్కి ఉండవు 35 ఏళ్ళ లోపు. ఎందుకంటే ఇంటెన్స్గా 16 గంటలు చదవటం వర్క్ చేయటం ఈ రెండింటి మధ్యలో షిఫ్ట్ అవుతూ ఉంటుంది బ్రెయిన్. సో మిగతా సోషల్ స్కిల్స్ చాలా వరకు డెవలప్ అవ్వవు. అవన్నీ డెవలప్ అయ్యి ఉండుంటే మేబీ దిస్ డాక్టర్ ఇన్ క్వశ్చన్ ఎక్కడ ధిక్కారం చూపించకూడదు అనేది ఆవిడకి తెలిసి ఉండేదేమో. అవును. విత్ దిస్ ఐ థింక్ ఐ రెస్ట్ మై కేస్. యు రెస్ట్ యువర్ కేస్ అండ్ బట్ టెల్ మీ దిస్. కానీ దీని మూలంగా ఇప్పుడు నిర్భయ మూలంగా ఏవో లాస్ వచ్చాయి, అలానే ఈ అవుట్రోర్ మూలాన మేబీ ఇంకా కొంతమంది ఇలాంటి పరిస్థితిలో పడకుండా మనకి గనక లాస్ ఏమన్నా మార్చినా మెడికల్ కాలేజీల్లో కానీ డాక్టర్స్కి కానీ వైలెన్స్ వాళ్ళ మీద చూపించకుండా ఉండటానికి ఏమన్నా మార్పులు చేసినా రైట్, ఐ థింక్ దట్ ఈస్ జస్టిస్. కానీ నిజంగా ఇది ఒక డెటరెంట్ కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలు మెడికల్ కాలేజ్ అంటేనే కొంచెం రఫ్ లైఫ్ అని తెలుసు అందరికీ. ఆడపిల్లల్ని పంపించడానికి జంకుతారు. బట్ వీ హ్యావ్ సమ్ ఫ్యాబ్యులస్ డాక్టర్స్ ఇన్ ద కంట్రీ, లైక్ వీ హ్యావ్ యూ అండ్ వీ హ్యావ్ సో మెనీ అదర్ పీపుల్. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత ఏం జరుగుతుందా అని హాస్టల్స్కి పంపించడానికి అమ్మాయిల్ని ఒకటి. రెండోది, గొంతెత్తి ప్రశ్నించమని మనం చెప్తాం. ఎవరు ఏం ప్రశ్నిస్తే ఎలాంటి సంఘటనలకి దారి తీస్తుందో తెలియని ఒక నార్మల్ బేసిక్ సేఫ్టీ కూడా లేని ఎన్వైరన్మెంట్. అంటే ఒక 10 మంది అమ్మాయిలు బలైపోతే ఒక 2 చట్టాలు వస్తున్నాయి. అవి అమలు చేయడానికి ఇంకో 20 మంది బలవాల్సిన పరిస్థితి లేదు. 10 మంది విజిబుల్గా బలైతే అది ఇన్విజిబుల్. ఇప్పుడు ఈవిడది
బికేమ్ బిగ్ థ్యాంక్స్ టు సోషల్ మీడియా, థ్యాంక్స్ టు మెనీ థింగ్స్. కానీ ఇంకా కూడా చాలామంది చాలా రకాలుగా మొలెస్ట్ అవుతున్నారు, రేప్ అవుతున్నారు, వయలెన్స్ చూపిస్తున్నారు. నేను ఇక్కడ ఉట్టి ఆడపిల్లలు అనేది చెప్పే అనను, మగపిల్లల మీద కూడా జరుగుతున్నాయి. కానీ రిలేటివ్లీ మనకి ఆడపిల్లల మీద డెఫినెట్గా ఎక్కువ జరుగుతున్న మాట వాస్తవం. డెఫినెట్గా అండ్ నిజంగా గుండె తరుక్కుపోతుంది డాక్టర్ షర్మిల. ఆ అమ్మాయి వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ ఎన్ని మినిట్స్ జరిగిందో అది హోల్ థింగ్ బిఫోర్ షీ గేవ్ హర్ లాస్ట్ బ్రెత్ ఆఫ్టర్ ఫైటింగ్, గుండె తరుక్కుపోతుంది టు ఇమాజిన్ వాట్ షీ వుడ్. అంటే అవన్నీ నేను చదివితే లైక్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ విచ్ ఆల్సో ఐ థింక్ ఈస్ మోడిఫైడ్. బట్ ఏమైనా ఉండేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో? అంటే మల్టిపుల్ ఒక 14 to 16 ఇంజరీస్ ఉన్నాయి. అంటే ఒకే ఒక్క సెంటెన్స్లో చెప్పాలంటే ఈ 2 టెంపుల్స్ మీద తప్ప, ఈ ప్లేస్ తప్ప అన్ని చోట్ల ఇంజరీస్ ఉన్నాయి. ఈ ప్లేస్లో లేకపోవడాన్ని అంటే వాట్ యు సీ? అంటే వాళ్ళకి ఇంకా ఎలా డిస్క్రైబ్ చేయాలో తెలియక ఎక్కడ లేవని వెతికినట్టున్నారు, ఎక్కడ ఉన్నాయి అన్నకంటే. దట్ ఈస్ ద సాడ్ థింగ్. కానీ అదే ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది అని చెప్పుకుంటూ పోతే అన్ని చోట్ల ఉంది. సో ఎక్కడ లేదు అని చెప్పాలని అంటే ఓకే ఇక్కడ ఒక చోట లేదు అని ఎక్కడో కాస్త భూతద్దం వేసుకుని వెతికితే వాళ్ళకి ఒక చిన్న స్పేస్ దొరికినట్టు. ఖచ్చితంగా ఎవరో కసితో హర్ట్ చేయాలి, హార్మ్ చేయాలని చేసిన క్రైమ్ గానే ఇది. హర్ట్ అండ్ హార్మ్ ఒక్కటే కాదు, దే వాంటెడ్ టు గివ్ ఎ మెసేజ్ టు many people at large. That is what actually makes me feel very, I would say frightened, sad and hopeless. So now ఇక్కడి నుంచి ఏం జరుగుతుంది అనేది మనకి ఇంకా మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది డిటర్మిన్ చేస్తుంది, మన కంట్రీ ఫ్యూచర్. అండ్ అట్ దిస్ పాయింట్ ఐ హ్యావ్ టు టెల్ యూ, ఇది మన నేషనల్ దాన్ని ఏమంటామంటే లైక్ రెప్యుటేషన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. నేనేమి అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ మాట్లాడట్లా, ఫస్ట్ హ్యాండే చెప్తున్నాను. లేదండి, ఆల్రెడీ నేను ఆస్ట్రేలియన్ స్టూడెంట్స్కి టీచ్ చేస్తాను. వాళ్ళు మన కంట్రీ వచ్చి నేర్చుకుంటున్నారు. ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ అపోలోలో ఈ జాయింట్ ప్రోగ్రామ్ ఉంది. ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మన దగ్గరికి వచ్చి ఇవి అన్నీ నేర్చుకుని వెళ్తున్నారు అనమాట. 6 months మన దగ్గర పోస్ట్ అవుతారు. సో ఐ వాజ్ ఆస్క్డ్, దీని తర్వాత ఒకరోజు ఐ హ్యాడ్ టు టేక్ ఎ సెషన్ ఆన్ జూమ్ 2 students ఇన్ ఆస్ట్రేలియా. ఆ యూనివర్సిటీ వాళ్ళు నన్ను మాట్లాడమన్నారు. మా పిల్లలు భయపడుతున్నారు, వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్, ఆర్ దే సేఫ్ అని అడిగారు నన్ను. సో దిస్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ విల్ హ్యాపెన్ టు ద కంట్రీ. నేను ఇందాక అన్నది ఇది ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు. సో ఆ తర్వాత ఏం చేస్తారు, ఇదే ఇంటర్నేషనల్ మీడియాలో మాట్లాడిన దగ్గర నుంచి అందరూ గూగుల్ చేయటం మొదలు పెడతారు. ఇండియాలో విమెన్ సేఫ్టీ గురించి గూగుల్ చేస్తూ ఉంటే ఆబ్వియస్గా మనం అన్నీ బయటకు వస్తాయి. అండ్ ఈ 16 సెకండ్లు సరిపోదు, ప్రతి 16 ఇది క్రైమ్ రికార్డ్స్ చెప్తున్న ఇదనమాట. 2022లో లాస్ట్ క్రైమ్ రికార్డ్స్ ఉన్నాయి, అవే పెథటిక్గా ఉన్నాయి. సో 50 ఆల్మోస్ట్ లైక్ 54 కేసులు పర్ ఎవ్రీ అవర్ ఆర్ సంథింగ్ లైక్ దట్ రిజిస్టర్డ్. ఇంకా అన్రిజిస్టర్డ్ ఎన్ని ఉంటాయో కష్టం. సో దట్ ఈస్ వెరీ సాడ్. అండ్ ఇది కనుక ఇఫ్ దిస్ ఈజ్ ద సాక్రిఫైస్ దట్, అంటే ఇంత జరిగితే నన్నా ఏమన్నా చేంజ్ అవుతుందా లేదా ఇది ఇంకా జరగాల, ఐ డు నాట్ నో. నేను చెప్తాను అని అంటే అగైన్ యాజ్ ఎ పీడియాట్రిషియన్ ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్, పిల్లలతో టచ్లో ఉండండి, కాన్స్టెంట్గా మాట్లాడుతూ ఉండండి. అండ్ వాళ్ళకి ఏ రకమైన ఆందోళనకు గురవుతున్నారు, ఏంటి అబ్జర్వేషన్స్ అనేవి వినండి. ఇక్కడ ఐ విల్ టెల్ యూ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. న్యూరో సైన్స్లో చాలామంది అడుగుతూ ఉండుంటారు స్వప్న మిమ్మల్ని, కాన్స్టెంట్గా నన్ను పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మా పిల్లలు మేము చెప్పింది వినట్లా. దిస్ ఈస్ ద కాన్స్టెంట్ కంప్లైంట్. సో ఐఎమ్ షూర్ ఎవ్రీ పేరెంట్ విల్ సే దిస్ అట్ సమ్ పాయింట్, అబ్బా ఏం చెప్పినా వినరు వీళ్ళు. సో వినాలి అంటే ఏం చేయాలని అడుగుతారు, అడగరు చాలామంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఓన్ డివైస్ చేస్తూ ఉంటారు. 2 పాయింట్లు చెప్తాను ఇక్కడ. ఏంటి అని అంటే 20 నిమిషాల పాటు ఎవ్రీడే, ఈ నంబర్స్ అన్నీ నేను ఫ్యాబ్రికేట్ చేసినవి కాదు, ఇది స్టడీస్ తర్వాత చెప్పినాయి. అట్లీస్ట్ 20 minutes ఎవ్రీ డే మీ పిల్లలతో మీరు స్పెండ్ చేయాలి, అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్, ఆ 20 నిమిషాలలో మీరు చెయ్యకూడనివి కొన్ని ఉన్నాయి. ఏమిటి అని అంటే
ఒకదాని తర్వాత ఒకటి క్వశ్చన్లు వేయటం, రెండోది వాళ్ళు చెప్పే వాటన్నిటికీ మీ అభిప్రాయాలు ఇమ్మీడియట్గా చెప్పేసేయటం, అండ్ భాషణలు ఇవ్వటం. ఈ 3 చేయకుండా 20 నిమిషాలు స్పెండ్ చేయండి. ఈ 3 తర్వాత ముందో ఇంకెప్పుడోనో చేసుకోండి. ఒక 20 నిమిషాలు జస్ట్ హియర్, లిసన్. 20 minutes ఆఫ్ యాక్టివ్ లిజనింగ్. ఇది రిలేషన్షిప్స్ని బిల్డ్ చేస్తుంది. యాక్టివ్ లిజనింగ్ అంటే ఏమిటి అని అంటే, నాకు ఈ 20 minutes నేను నీతోనే ఉంటా. మీకు తెలిస్తే కనుక వాళ్ళకి ఇష్టమైనది పని ఏంటి అనేది చైల్డ్ ఏజ్ బట్టి డిఫరెంట్గా ఉంటాయి. ఆ యాక్టివిటీ అన్నా చేయొచ్చు. లేదా జస్ట్ కూర్చోండి, వాళ్ళని కబుర్లు చెప్పమనండి. దట్స్ ఇట్. వినండి. వాళ్ళు చెప్పే వాటిలో చాలా ఇన్ఫర్మేషన్లో మనకి ఇమ్మీడియట్గా ఇలా నువ్వు ఫీల్ అవుతున్నావు. మనకి ఏంటంటే ఆత్రం అనమాట, వాళ్ళని హెల్ప్ చేయాలి అని. నీకు ఇలా అనిపిస్తుందా? అది రైట్ కాదు, నువ్వు ఇలా ఆలోచించు. ఇలా అనిపిస్తుందా? అయితే ఇలా చేసి చూడు. ఈ 2 చెప్పకుండా ఏ పేరెంట్ ఉండరు. అవును, నేను కూడా చేస్తాను. ఇమ్మీడియట్గా వై కాంట్ యూ జస్ట్ లిజన్ అంటుంది మా అమ్మాయి, విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏమి జడ్జ్ చేయకుండా, ఏం సలహాలు ఇవ్వకుండా వాళ్ళు చెప్పే వినండి. విన్న తర్వాత కొంచెం పాజ్ ఇచ్చి కొంచెం టైం ఇస్తే వాళ్ళే మిమ్మల్ని అడుగుతారు, నువ్వేమనుకుంటున్నావు, లేదా ఎలా చేస్తే బాగుంటుంది అని. డైలీ రిచువల్ చేసే వాళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదు. అండ్ అప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని వినటం మొదలు పెడతారు. ఫస్ట్ మీరు వినాలి, తర్వాతే వాళ్ళు వింటారు. సో ఇది ఈ సందర్భంలో ఎందుకు చెప్తున్నానంటే, పిల్లలతో డైలీ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉంచుకుంటే వాళ్ళ మనసుల్లో జరుగుతున్నాయి, వాళ్ళ లైఫ్లో జరుగుతున్నాయి, అది ఏ ఏజ్ అయినా కానీ, ఇప్పుడు ఈ 30 ఏళ్ళ డాక్టర్కి అయినా కూడా తెలుస్తాయి. అండ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఓకే, మీరు చెప్పేవి ఒకవేళ కనుక మీరు చెప్పగలిగిన సమస్యలు అయితే, మీరు సాల్వ్ చేయగలిగిన అయితే మీరు చెప్తారు సొల్యూషన్ వాళ్ళు అడిగిన తర్వాత. లేకపోతే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా సాల్వ్ చేసుకున్నారు, మీ ఓన్ స్టోరీస్ మీరు చెప్పచ్చు. అలా వాళ్ళు చేసుకోవచ్చు. అలా ఈ కమ్యూనికేషన్ లూప్ ఉంటే కనుక మేబీ వాళ్ళకి కొన్ని తీవ్రమైన భావ ఉద్వేగాలు కలిగినప్పుడు మీరు వాటిని అక్కడ ఆపగలుగుతారేమో, కొన్ని ప్రాబ్లమ్స్లోకి వెళ్లకుండా ఆపగలరేమో. రైట్ వే టు రిఫార్మ్ ద సొసైటీ ఆర్ రైట్ వే టు లెట్ యువర్ వాయిస్ బి హర్డ్. వాళ్ళకి ఏవో చెప్పాలని ఉంటుంది, చెయ్యాలని ఉంటుంది పర్టికులర్గా. సో ఛానలింగ్ దర్ ఎమోషన్, బేసికలీ వాళ్ళ ఎమోషన్ని, వాళ్ళ ప్యాషన్ని, వాళ్ళ డ్రైవ్ని ఛానల్ చేయడానికి, ఛానల్ చేసి సేఫ్గా వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి. ఇప్పుడు మనకి సేఫ్టీ ఇంపార్టెంట్, ఎందుకంటే మేబీ షీ వెంట్ ద అన్సేఫ్ వే అండ్ అక్కడ ఎక్కడో ఏదో బెడ్స్ కొట్టి ప్రాణాల మీదకే తెచ్చుకుంటాను. సో చాలా వెరీ వెరీ వాల్యుబుల్ అండ్ వ్యాలిడ్ పాయింట్ ఇది షర్మిల గారు. ఇన్ డెవలపింగ్ వెల్ రౌండెడ్ పర్సనాలిటీస్, అంటే పిల్లలే కదా ఎదిగి ఈ స్టేజ్కి వస్తారు. ఇప్పుడున్న ప్రజెంట్ స్టేట్ ఆఫ్ ద వరల్డ్లో క్రైమ్ తగ్గటం అనేది ఐ డోంట్ సీ ఇట్ ఎనీవేర్. క్రైమ్ తగ్గదు. మనల్ని ఈచ్ వన్ ఇండివిజువల్ ఎలా కాపాడుకోవాలి, క్రైమ్ తగ్గుతుంది. మనందరం కలెక్టివ్గా ఈచ్ వన్ ఆఫ్ అస్ థింక్ అబౌట్ ఇట్ అండ్ ఎవరికి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని సవరించుకుంటూ పోతే తగ్గుతుంది. సో అగైన్ ఇట్ స్టార్ట్స్ ఎట్ హోమ్. కరెక్ట్. ఈచ్ హోమ్లోనూ రిఫార్మేషన్ వస్తే డెఫినెట్గా సొసైటీ రిఫార్మ్ అవుతుంది. బట్ ఆ రిఫార్మింగ్ ఫస్ట్ థింగ్ ఈజ్ మీ పిల్లల్ని కాపాడుకోవటం, రెండోది మీ పిల్లలు వేరే వాళ్ళని హామ్ చేయకుండా ఉండటం, అండ్ ఏ మాట ఏ రకంగా ఎలాంటి వాతావరణంలో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఇవన్నీ నేర్పించటం. ఇవన్నీ జరగాలి అని అంటే సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టైం స్పెంట్ విత్ యువర్ చైల్డ్. ముందు పేరెంట్స్ కూడా తిన్నగా ఉండాలి, వాళ్ళ ఆలోచనలు ఎక్స్ట్రీమ్గా ఉండకుండా చాలా చోట్ల మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న పిల్లల్లో నేను చూసింది ఏంటంటే వన్ ఆఫ్ ద పేరెంట్కి సిమిలర్ మెంటల్ హెల్త్ ఇష్యూ ఉంటుంది. 100%. సో ఇది మనం ఓపెన్ మైండ్తో ఉండి మన పిల్లలతో మనకున్న ప్రాబ్లమ్ని డిస్కస్ చేయటానికి వెళ్ళాలి. వాళ్ళు చెప్పింది ఓపెన్ మైండ్తో విని, కొన్నిసార్లు కొంతమంది పేరెంట్స్ దే కమ్ ఫోర్త్ విత్ ద ఇన్ఫర్మేషన్. చాలాసార్లు నేను అడిగి తెలుసుకుంటే తెలుస్తుంది. రైట్, చెప్తాను. ఇట్ ఈస్ నెవర్ టూ లేట్. మిమ్మల్ని మీరు రిఫార్మ్ చేసుకోవచ్చు, మీ పిల్లల్ని హెల్ప్ చేయొచ్చు. ఇది చాలా ఈ ప్రాసెస్ చాలా అవసరం.
బహుశా ఫ్యూచర్ జనరేషన్స్కి ఇంకా కొంచెం సెల్ఫ్ ప్రొటెక్షను, సెల్ఫ్ మోడరేషన్ అనే ఒక ఇన్స్టింక్ట్ రావడానికి. చాలా వెరీ వెరీ థాట్ ప్రొవోకింగ్ డిస్కషన్ డాక్టర్ షర్మిల. ఐ థింక్ లెట్స్ వెయిట్ అండ్ హోప్ దట్ జస్టిస్ విల్ ప్రివైల్. అండ్ ఇంత జరిగినందుకు, ఇంత దారుణం జరిగిపోయాక అట్లీస్ట్ వ్యవస్థ నిద్రపోలేదు, ఖచ్చితంగా దీన్ని ప్రోబ్ చేసి దోషులకి శిక్ష పడాలని చెప్పి. అలాగే I can only hope and we can only hope and we can only wish it happens before it catches. అంటే ఇదే వ్యాధి ఇంకా ఎక్కువ ప్రబలిపోకుండా ఉండాలని కోరుకోవటమే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ షర్మిల ఫర్ దిస్ కాన్వర్జేషన్. థ్యాంక్ యూ.